మడకసిరలో పోటీగా అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు నామినేషన్ వేయగా టీడీపీ రెబల్గా సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీలో కష్టపడితే పదవులు వస్తాయనడానికి తానే నిదర్శనమని ఎంఎస్ రాజు అన్నారు. మడకసిరలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. దాదాపు 20 సంవత్సరాలుగా దళిత బహుజన అనేక ఉద్యమాల్లో అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, అవకాశాలు వస్తాయనడానికి నేను ఒక నిదర్శనం. గతంలో బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పరిశీలించినప్పటికీ కొన్ని సమీకరణాల దృష్ట్యా నాకు అవకాశం కోల్పోవడం జరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి మడకసిర నియోజకవర్గానికి శాసనసభకు అభ్యర్థిగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర, బాబు జగజ్జీవన్ గారి విగ్రహం దగ్గర వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని మడకసిరకు బయలుదేరుతారు. పార్టీ పదవులున్న నాయకులు గ్రామీణ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి అందరినీ సమన్వయం చేసుకొని పనిచేయబోతాం. మరోవైపు మడకసిరలో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. పసుపు జెండాలను చెప్పులతో కొడుతూ సునీల్ కుమార్ కార్యకర్తలు ఆందోళన చేశారు. గో బ్యాక్ ఎంఎస్ రాజు అంటూ నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, తాజా పరిస్థితి ఏంటి? నాగరాజు, ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరలో టీడీపీలో ఇప్పట్లో సెగలు చల్లాలంటే ప్రకటించడం లేదు. గతంలో అభ్యర్థిగా ప్రకటించిన సునీల్ కుమార్ ను కాదని ఎంఎస్ రాజుకు బీఫామ్ ఇవ్వడంతో సునీల్ కుమార్ అనుచరులు కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. నిన్నటి నుంచి ఏకదాటిగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిన్న పార్టీ ఆఫీస్ ని, పార్టీ జెండాలను, ఫర్నిచర్ ను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇవాళ కూడా భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరై నామినేషన్ వేసే సమయంలో నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటారంటూ కూడా సునీల్ కుమార్ సంకేతాలు పంపడంతో ఆయన తరపున మరోసారి నామినేషన్ దాఖలు చేసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలంతా చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా ఇవాళ ఎంఎస్ రాజు మడకసిరలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భారీ కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతున్నారు. ఇవన్నీ కూడా టీడీపీలో ఎక్కడ తీసుకెళ్తారని కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇరు వర్గాలు పోటాపోటీ ప్రదర్శనలు, ర్యాలీలతో టీడీపీని పూర్తిగా బజారు పడేస్తారు, లేదంటే గట్టెక్కుతారనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి అండా ఎంఎస్ రాజు ఉండటంతో ఆయన పూర్తిగా ఎంఎస్ రాజు నమ్ముకొని మడకసిరలోకి దిగుతున్నారు. కాకపోతే ఈ సునీల్ కుమార్ ను కలుపుకొని వెళ్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం ప్రశాంతంగా మారని చెప్పొచ్చు. సునీల్ కుమార్ ని కలుపుకొని వెళ్తే ఎంఎస్ రాజుకు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పొచ్చు. సునీల్ కుమార్ మాత్రం ఖచ్చితంగా నేను పోటీలో ఉంటానంటూ కూడా భారీ కార్యకర్త సమావేశంలో కూడా నిర్ణయించుకున్నారు. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే మసాలా ఈరాన్ కూడా అంతే స్థాయిలో కూడా ప్రచారం కూడా నిర్వహిస్తాం, మేము ఖచ్చితంగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటామంటూ కూడా తేల్చి చెప్పడంతో నిజమైన కార్యకర్తలు ఎటువల్లో తెలుసుకోలేకపోతున్నారు. థ్యాంక్ యూ యోగానంద్.